కట్టేయడంతో అభినందన సంతోషం. అంటేనా? మీ అబ్బాయి మాతో ఉంటున్నారు కాబట్టి ఊరుకున్నాం, కానీ లేకపోతే ఈ పాటికి మీ బావను పంపించడానికి నిన్ను కూడా పంపించుండేవాళ్ళం. మా బావను మీరు చంపారా? మాతో పాటు నీ కొడుకు కూడా 2 పోట్లు పొడిచాడు. ఆయన్ని చంపవలసిన అవసరం మీకేమిటి? నన్ను అడుగు, నేను చెప్తాను. ఒకప్పుడు మా అక్కయ్యను పట్టాభిరామయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మా నాన్న వాళ్ళ నాన్న ధర్మయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాడు. దానికి ధర్మయ్య, నువ్వెంత, నీ బ్రతికెంత, మాతో ఈ మంది అర్హత నీకెక్కడదని మా నాన్నను అవమానపరిచి పంపించాడు. తన మూలంగా మా నాన్న అవమాన పాలయ్యాడనే ఉద్దేశంతో మా అక్కయ్య మంచం బట్టి చనిపోయింది. కొంతకాలానికి అదే దిగులతో మా నాన్న కూడా చనిపోయాడు. ఈ విషయం ఊరందరికీ తెలుసు. మా నాన్న చనిపోతూ నా చేత ఒట్టు వేయించుకున్నాడు, ధర్మయ్య వంశాన్ని నిర్వంశం చేయమని. ఆ అవకాశం కోసమే చూసి పట్టాభిరామని కచ్చిగా పొడి చంపాను. ఇంకాసేపటికి రఘు కూడా మంటల్లో మాడిపోతాడు. దాంతో నా పగ తలారుతుంది, మా నాన్నకిచ్చిన మాట నెరవేరుతుంది. అల్లుని చంపేస్తారా? ఆనందంగా వాడి ఇంటి చుట్టూ డైనమిట్ దగ్గరుండి నీ కొడుకే పెట్టిస్తున్నాడు. మీతో కలిసి వాడు రాక్షసుడైపోయాడు. అక్కడ వాడి చెల్లెలు ప్రసవేదనతో ఉంటే ఇంతటి ఘోరం తలపెడుతున్నాడా? అలాగే, ఎక్కడికి వెళ్ళి దర్శనంలో వెంటనే వెళ్ళి సంతోషి నా ఇంజక్షన్ తీసుకురామని చెప్పి. బయట నుంచి తలుపు మూసేశారు ఎవరు? నర్సులు కూడా కనిపించడం లేదు. బాబు, ఏమైంది బాబు? నువ్వేం కంగారు పడకయ్యా, ఇప్పుడే వస్తాను. గంగాధరం బాబు గారు మీద పడి నా రోడ్డు ఎక్కేశారయ్య గారు. నన్ను కట్టి లోపలికి తోసేసి తలుపులు బయట నుంచి బిగించేశారు. అలాగా పద. కొడుకు పుట్టాడయ్యా, మళ్ళీ మా అన్నయ్య ఇంట్లో వెళ్ళిపోయాడు. పుట్టటమే గండంలో పుట్టాడు. ఏమిటి బాబు, గండం ఏమిటి? ఇంటి చుట్టూ డైనమైట్ పెట్టారు. ఏ క్షణంలోనైనా ఇల్లంతా పేలిపోవచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నా బిడ్డ కళ్ళు తెరవని పసికందు, ఏమైనా సరే నా బిడ్డనివ్వను. ఇక్కడుంటే చావు ఖాయ్, బయటపడితే బతికే అవకాశం ఉంది. రండి. అత్తయ్య, శారదం తీసుకుని మీ ఇంటికి వెళ్ళి. అలాగే బాబు. జాగ్రత్త. అలాగే బాబు. ఏమండి?
ఇదిగో బాబు. పెద్దబాబు, మళ్ళీ మీ నాన్న పుట్టారా? ప్రశాంతంగా మీ బ్రతుకులు పండించుకోండి. లావండి. అన్నయ్య, తమ్ముడు, ఆలోచన లేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని ఆనాడే చెప్పాను, గుర్తుందా? ఆవేశం లేకుండా ఆలోచించబట్టి ఇప్పుడు నిజం బయటపడింది. నిజం బయటపడటమే కాదు, అనుమానాలు అపనిందలతో రేగిన మంటలు చల్లారిని, కలతలు మాసి మళ్లీ మన కుటుంబాలు కలిసిపోయినాయి. ఇక భోగి మంటలు ఎర్రని కాంతుని వెదజల్లుతాయే కాని కడుపు మంటలై ఊరిని